నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళకి థర్డ్ సెమిస్టర్ లో బిజినెస్ స్టాటిస్టిక్స్ 1 అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం యూనిట్ 1 కంప్లీట్ చేసాము. ఇప్పుడు యూనిట్ 2 లో మనకి డయాగ్రమెటిక్ అండ్ గ్రాఫికల్ ప్రెజెంటేషన్ అనే యూనిట్ ఉంది ఇది. సో ఇందులో మనకి మొత్తం ఏవైతే డయాగ్రామ్స్ గ్రాఫ్స్ ఉంటాయి అవే ఉంటాయి. చాలా చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన డేటాని జస్ట్ మనము గ్రాఫికల్ ఫామ్ లో ప్రెజెంట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ ఉన్నాయి. 1 డైమెన్షనల్ డయాగ్రామ్స్. సో 1 డైమెన్షనల్ డయాగ్రామ్స్ లో మనకి లైన్ డయాగ్రామ్స్ వస్తాయి. సో లైన్ డయాగ్రామ్స్ అనేటివి ఏంటివంటే ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ ఇచ్చినారు చూడండి. ఎగ్జాంపుల్ కి ఇయర్స్ ఇచ్చినారు, దానివి సేల్స్ ఇచ్చినారు. సో ఇయర్స్ అనేటివి మనం ఇక్కడ ఇలా తీసుకొని సేల్స్ మనకి ఏ రేంజ్ లో ఉన్నాయో ఆ రేంజ్ కి మనం వాల్యూస్ తీసుకొని ఆ సేల్స్ ని చూపించినాం కదా ఇలా ఒక సింగిల్ లైన్ రూపంలో. సో దాన్ని లైన్ డయాగ్రామ్ అని అంటాం అన్నమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ బార్ డయాగ్రామ్ ఉంది. సో బార్ డయాగ్రామ్ మనం ఎలా వేస్తామంటే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇచ్చినారు చూడండి బార్ డయాగ్రామ్ ది. సో ఇక్కడ మనకి కొన్ని ఇయర్స్ ఇచ్చి దాని వాల్యూస్. ఇప్పుడు దాకా లైన్ డయాగ్రామ్ ఎలా వేసాం దానికి. సో ఇప్పుడు దానికి ఇలా బార్స్ ఏమంటే ఇలా వేసాం అన్నమాట. సో ఇది మనకి సింపుల్ బార్ డయాగ్రామ్. సో సింపుల్ బార్ డయాగ్రామ్ అంటే ఎటువంటి కాంప్లికేషన్స్ ఫార్ములాస్ ఏం యూజ్ చేయకుండా నార్మల్ గా వాళ్ళు ఇచ్చిన ఇయర్స్ ని ఇంకా వాల్యూస్ ని మనం బార్ రూపంలో చూపించినాము. నెక్స్ట్ సబ్ డివైడెడ్ బార్ డయాగ్రామ్స్. సో సబ్ డివైడెడ్ బార్ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయంటే ఒకటే బార్ లో లైక్ ఇప్పుడు 2001 ఇయర్ లో ఆర్ట్స్, కామర్స్, సైన్స్ మూడిట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి స్టూడెంట్స్ కి అంటే ఒకటే ఇయర్ లో 3 చూపిస్తున్నాం కదా. సో దాన్ని ఏమంటాం మనం సబ్ డివైడెడ్ బార్ డయాగ్రామ్స్ అని అంటామంట. నెక్స్ట్ పర్సంటేజ్ బార్ డయాగ్రామ్స్ అంటే ఏంటివంటే వాళ్ళు పర్సంటేజ్ రూపంలో ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ ఇది బార్ సబ్ డివైడెడ్ లానే బట్ ఇక్కడ ఏంటిదంటే 100% కి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి 100 కి పెద్ద బార్ వేసేసి దాని లోపల డివైడ్ చేస్తాం అన్నమాట. దాన్ని పర్సంటేజ్ బార్ డయాగ్రామ్ అని అంటాము. సో ఎలా చేస్తారు ఇది అంటే సో పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు వాళ్ళు క్వశ్చన్ లో ఏదైతే వాల్యూ ఇచ్చినారో అది తీసుకొని టోటల్ ఇంటూ 100 చేయాలి. సో ఇది ఇప్పుడు మనం ఎలా చేస్తారో చూద్దాము. దీనికి మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినారనమాట. ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేసాము ప్లస్ ఇంకా 4th సొల్యూషన్ లో మనకి దీని ఎగ్జాంపుల్ ఉంది B25 పేజ్ నంబర్ లో. సో ఇక్కడ చూడండి B25 లో 4th సొల్యూషన్ లో మనకి ఏమేమి ఇచ్చినారు. ఇక్కడ ఏవైతే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో ఇంకా ఎక్స్పెండిచర్స్ ఉన్నాయో ఫుడ్ ది, క్లోతింగ్ ది, రెంట్ ది, లైట్ అండ్ ఫ్యూయల్ ది ఇంకా వేరేవి అవన్నీ ఎక్స్పెండిచర్స్ ది అమౌంట్స్ ఇచ్చినారు. దీనికి పర్సంటేజ్ బార్ డయాగ్రామ్ ఏమంటున్నారు. సో ఇప్పుడు మనం ఎలా వేస్తామో చూద్దాము. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో దాన్ని కాలం వేసుకున్నాం ఐటమ్స్ ది. తర్వాత ఎక్స్పెండిచర్ ఆఫ్ ది ఫ్యామిలీ అని చెప్పి ఏం రాసుకున్నామంటే మనము 160 ప్లస్ 80 ప్లస్ 60 ప్లస్ 20 ప్లస్ 80. సో మనకి ఎంత వచ్చింది 400 వచ్చింది. అంటే వాళ్ళు ఇక్కడ ఇచ్చిన ఈ ఎక్స్పెండిచర్ ని మొత్తం టోటల్ చేస్తే 400 వచ్చింది. సో ఇప్పుడు మనకు ఫార్ములా ఏంటిది ఫస్ట్ వాల్యూ. సో వాళ్ళు ఏం వాల్యూ ఇచ్చినారు ఫస్ట్ ఇక్కడ 160 ఇచ్చినారు. తర్వాత కింద టోటల్ ఎంత వచ్చింది మనకి మొత్తం టోటల్ చేస్తే 400 వచ్చింది. 400 వేసుకోవాలి ఇంటూ 100. సో అలానే అన్ని వాల్యూస్ కి 160 ఇంటూ 400 కి 400 వస్తుంది. ఎందుకంటే అన్ని టోటల్ 400 కాబట్టి అన్నిటికీ 400 వస్తుంది. 100 అన్నిటికీ కామన్ ఉంటది. ఏవైతే ఈ వాల్యూస్ వాళ్ళు క్వశ్చన్ లో ఇచ్చినారో దాన్ని బట్టి పైన వాల్యూస్ చేంజ్ అవుతుంది. సో అలా చేంజ్ అవుతూ ఇప్పుడు 100 4 క్యాన్సిల్ అయినాయి కింద అన్ని. తర్వాత మనం ఏం చేసినాం ఈ 4 టేబుల్ తో ఈ 116 క్యాన్సిల్ చేసినాం అనమాట. సో 4 4 16 0 వచ్చింది. మళ్ళీ కింద 4 2 8 0 యాస్టీస్. సో ఇక్కడ మనకి 20% వచ్చింది. నెక్స్ట్ 60 మనకి క్వశ్చన్ లో ఏముంది 60 ఉంది. సో 4 1 4 తీసుకున్నాం ఇంకా 2 మిగులుతుంది. సో 20 అంటే 4 5 20 అది రాసుకున్నాం. నెక్స్ట్ 20 ఉంది. 4 5 20 డైరెక్ట్ క్యాన్సిల్ అయింది. సో ఎలా చేసినాం ఇక్కడ అంటే ఒకటి సింపుల్ గా మీకు చూపిస్తా. ఇప్పుడు మీకే అర్థమవుతుంది. 160/400 ఉంది ఇంటూ 100 ఉంది కదా. సో ఈ 100 ని 4 తో డివైడ్ చేసినాం అనమాట. నెక్స్ట్ ఈ 4 టేబుల్ లో 160 క్యాన్సిల్ అవుతుంది కదా. 4 4 16 0 యాస్టీస్ వేసుకున్నాం. సో అలా తీసుకున్నారు. నెక్స్ట్ 80/400 ఉంది ఇంటూ 100 ఉంది. సో 4 2s 8 0. మళ్ళీ తర్వాత ఎంత ఉంది మనకి 60 ఉంది. 400 ఇంటూ 100 4 టేబుల్ లో క్యాన్సిల్ అయింది. మళ్ళీ 4
1 4 ఇంకా 2 మిగులుతుంది 20 4 5 20 అంటే 15% వచ్చింది. సో అలా ఇదంతా చేసినారనమాట. తర్వాత బార్ ఎలా చేసినారు, మనకి సింగిల్ బార్ తీసుకున్నారు. ఒకటే ఫ్యామిలీ కదా అన్ని ఎక్స్పెన్సెస్, సింగిల్ బార్ డైరెక్ట్ 100% కి తీసుకొని దాని లోపల మనకి ఎంతైతే ఇక్కడ పర్సెంటేజెస్ వచ్చినాయో దాని కింద వీటిని డివైడ్ చేసినారు అనమాట. సో ఇలా చేస్తాం మనం. నెక్స్ట్ మల్టిపుల్ బార్. మల్టిపుల్ బార్ అంటే ఏంటిది, 2000 ఇయర్ లో మనకి అగ్రికల్చర్ ఎంత, ఇండస్ట్రీ ఎంత, సర్వీస్ ఎంత, 3 ఎంత అనేది ఒకటే ఇయర్ లో చూపిస్తాం కదా. సో అది మల్టిపుల్ బార్. సో ఇక్కడ అలానే మనకి ప్రీవియస్ గా మనం చూసాం కదా పర్సెంటేజ్ ది. సో అలా ఇక్కడ 2 ఫ్యామిలీస్ ఇచ్చినారు, ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ బి. సో రెండిటికి 100 బార్ తీసుకొని లోపల వాల్యూస్ ఇక్కడ మనం సాల్వ్ చేస్తాం కదా. ఏమేస్తాం, ఫస్ట్ వాల్యూ వేస్తాం, తర్వాత ఆ వాల్యూ అన్నిటిది టోటల్ వేస్తాం, ఇంటూ 100 చేస్తాం. సో వచ్చిన వాల్యూస్ ని ఈ వచ్చిన వాల్యూస్ ని మనం బార్ లాగా వేస్తాం అనమాట. సో ఇది ఫ్యామిలీ ఏది, ఫ్యామిలీ బిది బార్. నెక్స్ట్ ఏదైతే డీవియేషన్ బార్ ఉందో డీవియేషన్ బార్ డయాగ్రామ్ అంటే ప్రాఫిట్స్ వస్తేనేమో పైనకి తీసుకుంటాము, లాసెస్ వస్తేనేమో మైనస్ లో వస్తేనేమో నెగటివ్ లో కింద తీసుకుంటాం అనమాట. సో దాన్ని డీవియేషన్ బార్ డయాగ్రామ్ అని అంటాం. నెక్స్ట్ ఏమన్నా మనకి డ్యూఓ డైరెక్షనల్ అనేది ఉంది. సో డ్యూఓ డైరెక్షనల్ అంటే ఏంటిది, ఇందులో నెగటివ్ అనేటిది ఉండదు, ఇందులో నెగటివ్ నంబర్స్ అనేటివి ఉండదు డ్యూఓ డైరెక్షనల్ డయాగ్రామ్ లో. సో ప్రాఫిట్స్ అనేటివి పైన చూపించినాము, ఎక్స్పెన్సెస్ అనేటివి కింద చూపించినాం అనమాట. వాళ్ళే మనకి ఇయర్ ఇస్తారు, నంబర్ ఇస్తారు. సో జస్ట్ మనకి ఆ డయాగ్రామ్ అంటే ఏంటిది ఎలా వస్తుందో తెలిసి ఉండాలి. డ్యూఓ డైరెక్షన్ అంటే 2 డైరెక్షన్స్ లో కూడా గ్రాఫ్ వస్తుంది. సో ఇది మైనస్ లో ఏమి ఉండదు మనకి. ఒకవేళ ఎక్స్పెన్సెస్ అంటే మైనసే కానీ మనం మైనస్ చూపియం ఇందులో, ఎందుకంటే ఇందులో నో నెగటివ్ నంబర్స్ ఉండవు. నెక్స్ట్ బ్రోకెన్ బార్ డయాగ్రామ్. బ్రోకెన్ బార్ డయాగ్రామ్ అంటే ఏంటిదంటే ఇప్పుడు వరకు ఏం చేసాం, మల్టిపుల్ లో ఒకటే ఇయర్ లోది 3 అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ చూసాం కదా. సో ఇక్కడ సైట్ ఏ సైట్ బిది ఎంత వచ్చినాయి వాల్యూస్ మెన్ది, మళ్ళీ సైట్ ఏలో సైట్ బిలో ఉమెన్ ఎంత వచ్చింది, సైట్ ఏలో సైట్ బిలో చిల్డ్రన్ ఎంత వచ్చింది. సో ఇలా సపరేట్ గా బ్రోకెన్ చేసుకుంటే దాన్ని బ్రోకెన్ బార్ డయాగ్రామ్ అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ కూడా బ్రోకెన్ బార్ డయాగ్రామ్, నార్మల్ గ్రాఫ్ ఇచ్చిన చూడండి బార్ డయాగ్రామ్ ది. నెక్స్ట్ ఇక్కడ మనకి పై డయాగ్రామ్ ఉంది. పై డయాగ్రామ్ కూడా చాలా ఈజీ. సో ఎలా వేసుకుంటాం, దీని ఫార్ములా ఏంటిదంటే ఫస్ట్ ఇప్పుడు వరకు మనం ఎలా చేసినాం, వాల్యూస్ టోటల్ ఇంటూ 100 అని పర్సెంటేజ్ బార్ డయాగ్రామ్ కి సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా. బట్ ఇక్కడ 100 ప్లేస్ లో పై డయాగ్రామ్ గోల్ ఉంటది కదా మనకి రౌండ్ గా. సో సర్కిల్ ఎన్ని డిగ్రీస్ ఉంటది, 360 డిగ్రీస్ ఉంటది కదా. సో అందుకే ఇక్కడ 100 ప్లేస్ లో 360 అనేది రాసుకుంటాము. 360 అని రాసుకొని రెస్టారెంట్ అని వాళ్ళే ఇచ్చినారు, వాల్యూస్ వాళ్ళే ఇచ్చినారు. సో వాళ్ళు ఇచ్చిన ఈ వాల్యూస్ అన్నిటిని మనం టోటల్ చేసుకుంటే ఎంత వచ్చిందో తీసుకోవాలి. ఈచ్ వాల్యూకి కింద టోటల్ వేసుకుంటూ ఇంటూ 360 చేస్తే ఎంతైతే మనకు వస్తుందో దాన్ని మనము ఏదైతే ప్రొట్రాక్టర్ ఉంటుందో దాన్ని యూజ్ చేసి ఎన్ని డిగ్రీస్ వస్తుందో చూసుకుంటూ, అంటే 82 డిగ్రీస్ ఏంటిది మనకి రెస్టారెంట్ కదా. సో రెస్టారెంట్ దగ్గర మనము 82 డిగ్రీస్ అనేది ఇక్కడ మధ్యలో ప్రొట్రాక్టర్ పెట్టి 82 డిగ్రీస్ ఎక్కడ వస్తుందో చూసుకొని అక్కడికి ఒక లైన్ వేసుకోవాలి. సో అలా మనం పై చార్ట్ అనేది డ్రా చేయాలి. నెక్స్ట్ 165 డిగ్రీస్ ఉంది, మళ్ళీ ఇక్కడ పాయింట్ పెట్టి ఇక్కడ నుంచి 165 మనకి ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. సో ఇక్కడికి మనకి ఏంటిది, అది క్లోత్స్. మళ్ళీ క్లోత్స్ తర్వాత కన్వేయన్స్ ఉంది 62 డిగ్రీస్ ఇక్కడికి, మళ్ళీ 21 డిగ్రీస్ ఇక్కడికి, తర్వాత లాస్ట్ కి ఏముంది అదర్ ఎక్స్పెన్సెస్ 30%. సో మనం ఫార్ములా వేసి చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్ ఉంటాయి కదా, దాన్ని మనం ఏం చేయాలి, అంటే ఏదైతే పై చార్ట్ ఉందో దానిలాగా డ్రా చేయాలి. సేమ్ అన్నిటికంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే జస్ట్ మనం వాల్యూస్ చేంజ్ చేయాలంటే కింద టోటల్ వాళ్ళు ఎంత ఇస్తుండ్రు అంటే వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ ని టోటల్ చేస్తే ఎంత వచ్చింది అది చూసుకోవాలి. 360 అనేది పై చార్ట్ లో ఫిక్స్డ్. పర్సెంటేజ్ బార్ డయాగ్రామ్ 100 అనేది ఫిక్స్, ఎందుకంటే పర్సెంటేజ్ అంటే 100 కాబట్టి 100 ఫిక్స్. సో పై డయాగ్రామ్ అన్న పర్సెంటేజ్ డయాగ్రామ్ అన్న ఇవ్వచ్చు ఎగ్జామ్ లో. సో కంపల్సరీగా ఈ 2 ఫార్ములాస్ మీరు చూసుకోవాలి. ఏమంతా బట్టి కొట్టి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా ఉంటది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారు, 10th సొల్యూషన్ లో క్వశ్చన్ నంబర్ B26 పేజ్ నంబర్ లో మీరు చూసినట్టయితే ఫ్యామిలీ ఏది ఫ్యామిలీ బిది ఎక్స్పెన్సెస్ అనేటివి ఇచ్చినారు. సో మనం దానికి ఫ్యామిలీ ఏది ఫ్యామిలీ బిది సపరేట్ గా తీసుకొని మళ్ళీ ఫార్ములా ఏది పై చార్ట్ ది మనకు ఫార్ములా ఏముంటది, టోటల్ బై వాల్యూ బై టోటల్ ఇంటూ 360. సో అది వేసుకొని వచ్చిన వాల్యూస్ తీసుకొని ఫస్ట్ ఫ్యామిలీది సెకండ్ ఫ్యామిలీది రెండింటిది మనం ఏం చేయాలి, పై చార్ట్ అనేది డ్రా చేయాలి. ఇంకా మీకు ఒకవేళ మీరు చేసింది కరెక్టా రాంగ్ గా ఫార్ములా వేసిన తర్వాత తెలియాలంటే మీరు ఫార్ములా వేసి చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్ ఉన్నాయి కదా అవన్నీ యాడ్ చేస్తే 360 అనేది రావాలి. సో 360 అనేది వస్తే మీరు చేసిన ఏదైతే ఫార్ములా వేసి చేసింది అది కరెక్టా రాంగ్ అనేది మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు వరకు మనం చూసిన ఏవైతే అన్ని బార్ చార్ట్స్ ఇవన్నీ పై చార్ట్స్ ఉన్నాయి ఇవన్నీ సింగిల్ డైమెన్షనల్ అన్నమాట.
నెక్స్ట్ 2 డైమెన్షనల్ అనేటివి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అవి చూస్తే మనకి యూనిట్ కంప్లీట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.